విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల సంరక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకేష్ తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మౌలిక వసతుల కల్పన, ఖాళీ పోస్టుల భర్తీ వంటి డిమాండ్లతో ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ బంద్లో పాల్గొని విద్యా సంస్థల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా మొన్నటికి మొన్న ఈ ఎలక్షన్ల హామీలలో విద్యార్థులను, ప్రజలను మభ్యపెట్టే విధంగా అసెంబ్లీకి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకొచ్చి పేద, బడుగు, బలహీన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే విధంగా, ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క నాణ్యమైన విద్య కాదు కదా, ఆ యొక్క కాన్స్టిట్యున్సీలకు కనీసం ఒక పాఠశాల నేర్పించడానికి దాఖలు లేవు.